ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేద్దాం. తర్వాత ఈ ప్రాబ్లం ఎలా రాసుకోవాలంటే ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 ను x పవర్ 9 హోల్ స్క్వేర్ dx రాసుకోవాలి. 9 2 18 వస్తుంది. సో ఇప్పుడు x పవర్ 9 పుట్ x పవర్ 9 వచ్చేసి t అనుకోవాలి. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x అనుకోవాలి బోత్ సైడ్. అప్పుడు dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ప్రకారం n ఇంటూ x పవర్ n మైనస్ 1 9 ఇంటూ x పవర్ 9 మైనస్ 1 అంటే 8 వస్తుంది. టీని డిఫరెన్షియేట్ చేస్తే dt బై dx వస్తుంది. 9 అవతలకు పంపించి dx ని ఇతలు తెచ్చుకుందాం. x పవర్ 8 dx ఈక్వల్ టు dt బై 9 వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మార్దాం. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x పవర్ 9 అంటే t కాబట్టి t స్క్వేర్ x పవర్ 8 dx x పవర్ 8 dx అంటే dt బై 9 9 కాన్స్టెంట్ కాబట్టి 1 బై 9 గా రాసుకోవాలి. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ dt. సో ఇది ఒక ఫార్ములా. ఇది ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t కాబట్టి 1 బై 9 tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ c కాన్స్టెంట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 బై 9 t అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, t అంటే x పవర్ 9 కాబట్టి t ప్లేస్ లో x పవర్ 9 1 బై 9 tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 9 ప్లస్ c.